రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్లు బాగా పనిచేస్తాయి. అందుకే పార్టీలు సైతం సెంటిమెంట్లను ఎక్కువగా గౌరవిస్తాయి. అయితే ఈ ఎన్నికల్లో చాలా రకాల సెంటిమెంట్స్ పటాపంచలయ్యాయి. ముఖ్యంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విషయంలో ఇంతవరకు సాగిన సెంటిమెంట్కు ఈ ఎన్నికలతో బ్రేక్ పడింది. ఇప్పటిదాకా పయ్యావుల కేశవ్ గెలిస్తే పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ ఉండేది. కానీ ఈసారి పయ్యావుల కేశవ్ గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఏకంగా ఆయన మంత్రి కూడా అయ్యారు. సెంటిమెంట్కు చరమ గీతం పాడారు. పయ్యావుల కేశవ్ది 3 దశాబ్దాల రాజకీయం. 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడం, విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. MBA పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు, యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటల్లో వాడి వేడి స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ టైగర్ అని అభిమానులు, సహచర నాయకులు పొగుడుతుంటారు. రాజకీయంగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన కేశవ్ మంత్రి అయ్యేందుకు ఏకంగా 30 ఏళ్లు పట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉరవకొండలో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి. ఈసారి సెంటిమెంట్ను బ్రేక్ చేయడం ఖాయమని, 1994 సీన్ రిపీట్ అవుతుందని కేశవ్ ధీమాగా చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. అచ్చం అప్పటిలాగే కేశవ్ గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదనంగా మంత్రి పదవి కూడా వరించింది. టీడీపీ వ్యవస్థాపకుడు NTR పిలుపుతో పయ్యావుల కేశవ్ టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1994 ఎన్నికల్లో పయ్యావుల తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలుపొందారు. టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో పయ్యావుల ఓటమి పాలయ్యారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో కేశవ్ గెలుపొందారు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజా ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కూటమి కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కొనసాగిన సెంటిమెంట్కు ఈ ఎన్నికలతో బ్రేక్ పడింది. 1997 నుంచి 99 వరకు టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పయ్యావుల కేశవ్ పనిచేశారు. 2002 నుంచి 2009 వరకు పార్టీ విప్గా కొనసాగారు. 2009 నుంచి 2012 వరకు అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2015లో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు. 2019 నుంచి ఆయన PAC చైర్మన్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు. తండ్రి వారసత్వం పుచ్చుకుని పయ్యావుల కేశవ్ రాజకీయాల్లో ప్రవేశించారు. పయ్యావుల కేశవ్ తండ్రి పయ్యావుల వెంకటనారాయణ కాంగ్రెస్ పార్టీ తరపున 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఆయన DCC అధ్యక్షుడిగా, రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు సమితి అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఉరవకొండ నియోజకవర్గానికి 39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి గెలిచిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎవరిని అదృష్టం వరించలేదు. ఇన్నేళ్ల తరువాత టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్కు మంత్రివర్గంలో స్థానం లభించింది. 1994లో కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మరో 4 సార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు ఆయన పోటీ చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కేశవ్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు గానీ మంత్రి పదవి దక్కలేదు. ఈసారి మాత్రం నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ కేశవ్కు మంత్రి పదవి ఇచ్చారు.
అయితే ఉరవకొండ నుంచి కేశవ్ గెలిస్తే పార్టీ ఓడిపోతుందని, కేశవ్ ఓడిపోతే పార్టీ గెలుస్తుందని ఒక సెంటిమెంట్ నడుస్తూ వచ్చింది. కానీ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేస్తానని ప్రచారంలో కేశవ్ సవాల్ చేశారు. 1994 ఫలితాలు రిపీట్ అవుతాయని తేల్చి చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలిచారు. కూటమి కూడా సూపర్ విక్టరీ సాధించింది. ఆయనకు మంత్రి పదవి దక్కేందుకు 30 సంవత్సరాలు పట్టింది. ఆయన గెలిస్తే పార్టీ ఓడిపోవడం, పార్టీ గెలిస్తే ఆయన ఓటమి చవిచూడ్డం పరిపాటిగా మారింది. కానీ ఈసారి మాత్రం కూటమి అధికారంలోకి రావడమే కాదు, తన చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి దక్కింది. ఈ విధంగా తాను సవాల్ చేసిన విషయాన్ని నిజం చేసి చూపించారు కేశవ్.